బీఆర్ఎస్ పార్టీని కల్వకుంట్ల కుటుంబాన్ని ఏ చెప్పుతోని కొట్టాలి తెలంగాణ ప్రజలు, అదేవిధంగా జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచన చేయాలి. ఒక నవీన్ యాదవ్, ఒక యువకుడు, 35 ఏళ్ల యువకుడి మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టికెట్ ఇచ్చి బరిలో పెడితే నవీన్ యాదవ్ గెలుపును ఎవరూ ఆపలేదు అన్నట్టుగా ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు ఎక్కడ చూసినా నవీన్ యాదవ్ బంపర్ మేయర్తో గెలుస్తాడు, నవీన్ యాదవ్ మావాడని ఇలా జనాలందరూ మాట్లాడుతుంటే, ఇలా బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబము మాగంటి సునీత గెలవదనే ఉద్దేశంతో ఇలా దొంగ ప్రచారాలు చేస్తూ మాగంటి గోపీనాథ్ చనిపోయిన రోజునే నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులతో టపాసులు పేల్చిరనే ఒక దొంగ ప్రచారాన్ని వెలుగు దినపత్రిక పేరు మీదుగా ఒక ఫేక్ న్యూస్ ని జనాలలో ప్రచారం చేస్తున్నారు. నవీన్ యాదవ్ ఇమేజ్ ని డ్యామేజ్ చేద్దామనే ఉద్దేశంతో కేటీఆర్ రామారావు ఎన్నో కుట్రలు పొందుతున్నాడు. కల్వకుంట్ల కుటుంబము మీరు ఎన్ని కుట్రలు పొందినా నవీన్ యాదవ్ గెలుపును జూబ్లీహిల్స్ గడ్డ మీద ఎవరు ఆపలేదు. బీఆర్ఎస్ పార్టీకి కల్వకుంట్ల కుటుంబానికి సమాధానం చెప్పడానికి ప్రజలు రెడీగా ఉన్నారు.